తెలంగాణలోని ఫార్మా, ఇతర పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేయడానికి కార్మికులు ఎక్కువగా ఉత్తర భారత రాష్ట్రాల నుండి వలస వస్తున్నారు. ప్రధానంగా బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల నుండి వస్తున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కూడా వలస కార్మికులు వస్తున్నారు. చాలా మంది వలస కార్మికులకు కూడా, ముఖ్యంగా కాంట్రాక్ట్ కార్మికులకు ఇప్పటికీ నెలకు 15,000 రూపాయల వేతనం కూడా దాటని పరిస్థితులున్నాయి. ప్రమాదకర పరిశ్రమల్లో రోజుకు 12 గంటలు పనిచేసినా సరైన వేతనం లభించడం లేదు. కొన్ని సందర్భాల్లో మాత్రమే 12 గంటల షిఫ్టుకు రోజుకు 750 రూపాయలు చెల్లిస్తున్నారు. కార్మికులకు పని స్థలాల్లో అసలు భద్రత లేదు. ఫలితంగా ప్రమాదాలు పెరుగుతున్నాయి. నిబంధనల ప్రకారం 8 గంటల పని విధానం ఉన్నప్పటికీ చాలా చోట్ల 12 గంటల వరకు పని చేయిస్తున్నారు. తక్కువ వేతనాలు చెల్లిస్తూనే కార్మికులు ఒక రోజు విధులకు హాజరు కాకపోయినా ఆ రోజు వేతనం నుండి కోత విధిస్తున్నారు. కనీస వేతన చట్టం అమలు కావడం లేదు. వలస కార్మికులు నివసించే ప్రాంతాల్లో సరైన పారిశుధ్యం, పరిశుభ్రమైన నీళ్లు, తగినంత వెంటిలేషన్ ఉన్న ఇళ్లు లాంటి కనీస సదుపాయాలు కూడా ఉండటం లేదు. ఒకే గదిలో 5 నుండి 10 మంది కార్మికులు బతుకుతున్నారు. వీరికి వైద్య సదుపాయాలు ఉచితంగా అందుబాటులో లేవు. సామాజిక భద్రతా పథకాలు కూడా లేవు. ఈ స్థితిలో రాష్ట్ర ప్రజలకు తమ జీవితాల, ప్రాణాల రక్షణ కోసం పోరాడక తప్పని స్థితి ఏర్పడింది. తమ సాగు భూములను, పశువులను, నీటి వనరుల్ని కాలుష్యం నుండి కాపాడుకోవడానికి సుస్థిరమైన జీవితాలు, హక్కులతో కూడిన జీవనోపాధి, పర్యావరణ హితమైన రాష్ట్ర అభివృద్ధి ప్రజల హక్కు అని చెప్పాల్సినటువంటి సందర్భం ఇది.